ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో సారా సేవించి మరణించిన వైనంపై టాస్క్ ఫోర్స్ వేసిన ప్రభుత్వం. ఆరోపణ నిజమా అనేది తేల్చనున్న టాస్క్ ఫోర్స్. తునిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన అపోలో ఉద్యోగస్తులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఎస్పీ జిల్లా నాయకులు మర్రి కిరణ్. ఏలూరులో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం. పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు. సొసైటీ రుణాల నుంచి విముక్తి చేయాలంటూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును వేడుకున్న రైతులు. ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్న ఏపీ రైతు కూలీ సంఘం. జంగారెడ్డిగూడెంలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ సారా సేవించి 26 మంది మృతి చెందారనే ఆరోపణపై నేటి టీడీపీ ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసింది. దీనిపై స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేశారు. కల్తీ సారా సేవించి మరణించారనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూటమి ప్రభుత్వం స్పెషల్ టాస్క్ వేయడంతో మరలా సారా మరణాలు తెరపైకి వచ్చాయి. ఈ మరణాలపై ప్రతిపక్ష హోదాలో ఉన్న నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భారీ ఆందోళన చేశారు. ఏకంగా స్వయంగా బాధిత కుటుంబాలను చంద్రబాబు నాయుడు ఓదార్చారు. వాళ్ల ఇళ్లకే వెళ్లారు. ఆలపాటి గంగభవని కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. ఊహించని స్థాయిలో జనాభా తరలి రావడంతో కళ్యాణ మండపం బయటే మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున నష్టపరిహారం సైతం అందజేశారు. ఈ మరణాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సారా కారణంగా 26 మంది మరణించారా, మరేదైనా విషయమా, ఎంతమంది మరణించారు, వాటికి గల కారణాలను స్పెషల్ టాస్క్ బృందానికి సవాల్గా మారినట్లేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఈ విషయంపై బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదని ఆందోళన బాటపట్టారు. కూటమి అధికారంలోకి రాగానే ఈ మరణాలపై విచారణ చేపిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు. సారా మరణాలపై అధికారంలోకి రాగానే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, బాధ్యత తీసుకుంటామని, వెనుక ఎవరున్నా వదిలేది లేదని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. అయితే అప్పట్లో క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం ఏం చేశారు, ఏ విధంగా స్పందించారు, బాధిత కుటుంబాలకు న్యాయం చేశారా లేదా అనేది గుబులు పుట్టించేలా ఉందంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలు అప్పట్లో మాట్లాడుతూ కల్తీ సారా సేవించే మరణించారని, గతంలో సారా సేవించినప్పుడు ఇలా జరగలేదని తెలియజేశారు. మాకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని బాధతో తెలిపారు. ఈ మరణాలపై జనసేన పార్టీ నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి పీతల సుజాత, గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్, వామపక్ష నేతలు రామకృష్ణ తదితరులు సైతం జంగారెడ్డిగూడెం ఇచ్చేశారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. మహిళా సంఘాలు సైతం సారా మరణాలేనని ఆందోళన బాటపట్టాయి. అయితే ఆనాటి పాలకులు మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఆరోపణలను కొట్టిపడేసే ప్రయత్నం చేశారు. టాస్క్ ఫోర్స్ వేయడంతో మరోమారు మరణించిన కుటుంబాలను పలకరిస్తే కల్తీ సారా సేవించడం కారణంగానే మరణించారని తేల్చి చెబుతున్నారు. ఈజీగా దొరికేటువంటి ఆల్కహాల్ని విపరీతంగా కలుపు పెట్టి, విపరీతంగా కాస్ట్ పెట్టి, పరికమాల బ్రాండ్లతోటి విపరీతంగా కాస్ట్ పెట్టి జోబులు నింపుకుంటూ సామాన్య మానవుడికి విలువ ఒకటే ఒక శ్రామికులు కష్టపడి అంతా పనిచేసిన తర్వాత చాలామంది ఈ మహానుభావులు నాయకులు 50 సంవత్సరాల వయసు సారా కల్తీ సారా వల్ల మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదిక మీద కల్తీ సారాన్ని అదుపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అప్పారావు గారితో పాటు 18 మంది చనిపోయారు. అందరూ మగవాళ్లే చనిపోయారు. అందరూ సారా తాగినటువంటి వాళ్ళే చనిపోయారు. సారా తాగకుండా చనిపోయినటువంటి వాళ్ళు ఈ 18 మందిలో ఒక్కరు కూడా లేరు. అందువల్ల అనేక రోగాలున్నా కరోనాతో చనిపోయారని చెప్పి ఎట్లాగైతే చెప్పామో గతంలో, వీళ్ళందరూ కూడా కల్తీ సారా వల్ల స్పిరిట్ అనేటువంటిది ఒకటి వచ్చిందంట జంగారెడ్డిగూడానికి. ఆ స్పిరిట్ని పెద్ద ఎత్తున కలుపుతున్నారట. ఆ కెమికల్ కలిపినందువల్ల ఎంత సారా అయినా
2 గంటల సమయంలో తయారవుతుందంట. అట్టాటి సారా ఈరోజు ఇక్కడ అమ్ముడుపోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం దీంట్లో కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. అందువల్ల ఈ 18 మంది చనిపోయారు. అందువల్ల చనిపోయినటువంటి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ కుటుంబాలని వెంటనే ఆదుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ అక్రమ సారా వ్యాపారాన్ని వెలుగుదీసేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ చేయించాలి. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇటు వెనకపోయే పనైతే రేపు అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్, సంస్థలు అందరితో సంప్రదింపులు జరిపి అందరి యొక్క సహకారంతో జంగారెడ్డిగూడెం బంధుకి అవసరం వస్తే బంధుకు కూడా పోవాల్సి వస్తుంది. అందుకని మేము హెచ్చరిస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం అంత దూరం పోకుండా వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటించాలని చెప్పేసి చెప్తున్నాం. వీళ్ళు ఏదో వేరే రోగాలతో చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. వేరే రోగాలతో అయితే వేరు రోగాలతో అయితే అందరూ సారా తాగేవాళ్ళు చచ్చిపోవాలా? అందరూ జంగారెడ్డిగూడెంలోనే చనిపోవాలా? పుల్లమెట్ట జంగారెడ్డిగూడెం నుంచి మాట్లాడుతున్నానండి. చనిపోయింది అనిల్ కుమార్ వెంపల. అనిల్ కుమార్ మా తమ్ముడు అండి. తను కేవలం కల్తీ సారా తాగి చనిపోయాడు. మా కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా మేము చెప్పలేదు కల్తీ సారా కాకుండా కాదని, కేవలం కల్తీ సారాని, అన్నం లేకుండా చనిపోయాడని మన హెల్త్ మినిస్టర్ గారు ఆళ్ళ నాని గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మా కుటుంబ సభ్యులు ఎవరు మేము చెప్పలేదండి. ఇక్కడ మాకు న్యాయం జరగాలి. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే, పట్టించుకోపోవటం వల్లనే ఈ అన్యాయం జరిగింది మా కుటుంబ సభ్యులకి. మా తమ్ముడు మాకు కాకుండా పోయాడు. అలాగే ఈ జంగారెడ్డిగూడెంలో కూడా చాలా మంది చనిపోయారు కల్తీ సారాని తాగి. ఇది మేము ఖండిస్తున్నాము. ప్రభుత్వం చర్య తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. మా కుటుంబానికి ఇక్కడ ఈ ఊర్లో చనిపోయిన, జంగారెడ్డిగూడెంలో చనిపోయిన కుటుంబ సభ్యులందరికీ న్యాయం చేయాలి అని కోరుకుంటున్నా. నమస్తే. డాక్టర్స్ కి ఏం చెప్పలేదు, కల్తీ సారా గురించే చనిపోయారని చెప్పారు డాక్టర్స్. ఈ సారా వల్ల ఎఫెక్ట్ అయ్యి ఇది పాయిజన్ అయిపోయింది అని చెప్పారు అండి. అదంతా మాకు తెలియదండి. కేవలం సారా, పిల్లలు మంచిగా ఉన్నాడు, తమ్ముడు మంచిగా ఉండే, తను సారా తాగిన తర్వాతనే అలా జరిగిందండి. కావాలనే అబద్ధం చెప్తున్నారు. మాకు చనిపోక ముందు సారా తాగానని చెప్పాడు. దాని వల్ల కడుపులో నొప్పి వచ్చేసి హార్ట్ బీట్ ఇదవ్వట్లేదు, గాలి ఆడట్లేదు, బ్రీతింగ్ ఆడట్లేదు అని చెప్తే హాస్పిటల్ తీసుకెళ్లారు. పెదనన్న పెద్దమ్మ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు సాయశక్తిలో ట్రీట్మెంట్ చేశారు, కానీ బతికించలేకపోయారు. కేవలం సారా వల్లే మా కుటుంబానికి అన్యాయం జరిగింది. న్యాయం కల్పించాలి మాకు. కుమారు నా కొడుకు అన్న, అతను కేవలం నాటు సారా తాగే చనిపోయాడు. ఆరోగ్యవంతుడే, నేను ఆరోగ్యంగానే ఉన్నవాడే. అది మన ఆళ్ళ నాని గారు మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే స్టేట్మెంట్లో, భోజనం లేక 10 రోజులు బట్టి ఏకదాటిగా తాగి చనిపోయాడు అని ఆ ఇంట్లో ఉన్న ఇంటి గలవారే చెప్పారు అన్నట్టు దాంట్లో స్టేట్మెంట్లో ఉంది. అది అవాస్తవం అండి, మేము ఎవరికేం చెప్పలేదు అండి. నా కుమారుడు ఆరోగ్యవంతుడే. ఆ నాటు సారా తాగటం వల్లనే చనిపోయాడు. 100% పాలు. మా డాక్టర్లు కూడా అదే అన్నారండి. మా బావగారి పేరు శ్రీను అండి. ఆయన మొన్న నైట్ సారా తాగేదండి బయటికి వెళ్ళి. ఆయనకి ఇది వరకు సారా తాగే అలవాటు ఉంది కానండి ఎప్పుడు కూడా అలా లేదు. మొన్న నైట్ తాగి వచ్చిన తర్వాత నిన్న టైం రాకనగానే నిన్న ఇదైపోయారండి. హాస్పిటల్ తీసుకెళ్ళేమో పని చేయలు అని అన్నారని తీసుకెళ్ళిపోమన్నారు. ఇంజక్షన్ చేసి పంపించేసారు. నిన్న టైం రాకనగానే ఇది అయిపోయింది. సారాలో కలిపిందండి. గవర్నమెంట్ మరి చర్యలు తీసుకోవాలండి మా మీద. మరి ఈ రోజున ఆయన ప్రాణం పోగొట్టుకున్నారంటే ఆ నాటు సారా తాగి దానివల్ల కల్తీ అవ్వడం వల్ల మా నాన్నగారు చనిపోయారండి. దానివల్ల కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఈ రోజున దానికి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటే అది చేయండి దయచేసి. మా నాన్నగారిని ఇలా చేసినందుకు ఇలాగే ఎంతోమంది ప్రాణాలు బలి కాకుండా చూడాలండి మీరు. ఇలాగే ఎవరి ప్రాణాలు పోకుండా చూడండి. మా నాన్నగారు మాకు మళ్ళీ తిరిగినారు. ఇది ఎవరికి. జిల్లాలో రైతులకు, కౌలు రైతులకు చెల్లించాల్సిన రబీ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. మంగళవారం స్థానిక అన్నే భవనంలో ధాన్యం బకాయిల సమస్యలపై ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రబీ ధాన్యం కొనుగోలు చివరి దశలో టార్గెట్స్ పూర్తయ్యాయని, ప్రైవేట్ మార్కెట్ లో ధాన్యం అమ్ముకోమని చెప్పడంతో రైతులు చేసిన ఆందోళన ఫలితంగా టార్గెట్స్ పెంచి ధాన్యం కొనుగోలు చేశారని వివరించారు. చివరి దశలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి
దాదాపు 89 కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. అయితే గత 15 రోజులుగా ధాన్యం సొమ్ములు చెల్లింపులు నిలిచిపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ పంటకు తెచ్చిన పెట్టుబడి అప్పులు తీర్చి ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాల్సిన దశలో ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం తగదని తెలిపారు. ధాన్యం సొమ్ముల చెల్లింపు గతం కంటే మెరుగ్గా ఉన్న చివరి దశలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు కూడా చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ధాన్యం సొమ్ము అందాల్సిన బైరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ ఏలూరు శివారు శంకరవారి తోటకు చెందిన తనకు గత 15 రోజుల క్రితం తోలిన ధాన్యానికి సొమ్ములు అందలేదని తెలిపారు. ధాన్యం బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. కాబట్టి అంటే ధాన్యం డబ్బుల్ని సకాలం వేస్తున్నాం, వెంటనే వేస్తున్నాం, గత ప్రభుత్వం కంటే మెరుగుకోవాలని చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాస్తవంగా ఇప్పుడు రైతులు చివరి దశలో కొన్న ధాన్యానికి డబ్బులు వెంటనే చెల్లించుకోవడం వల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇవాళ మే 20 వచ్చేసింది. మరి జూన్ మొదటి వారంలో రైతులందరూ కూడా పాత అప్పులు తీర్చుకుని మళ్ళీ ఖరీఫ్ వ్యవసాయానికి సన్నద్ధమవుతున్న దశ వస్తూ ఉన్నది. మరి విత్తనాలకు కానీ, ఎరువులకు కానీ, దుక్కులకు కానీ అన్ని కూడా పెట్టుబడులు అవసరం ఉన్నది. ఇప్పటి వరకు గత రబీ చేసిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఈ డబ్బులు పాత అప్పులు తీర్చిపోవడం వల్ల ట్రాక్టర్ కిరాయిల వాళ్ళు కానీ, పాత మిషన్ వాళ్ళు కానీ, అట్లాగే అప్పు తెచ్చిన చోట వడ్డీలు పెరిగిపోయి ఇవాళ కౌలు రైతులు కానీ, పేద రైతులు కానీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు వెంటనే డబ్బులు వేసిన మాట వాస్తవమే. అయితే మిగిలిన డబ్బులు కూడా ఈ ధాన్యం బకాయి సొమ్ములు కూడా వెంటనే రైతుల ఖాతాలకు జమ చేసి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత వారం రోజుల నుంచి రైతులందరూ కూడా సివిల్ సప్లై కార్యాలయం చుట్టూ ఈ ధాన్యం బకాయిల కోసం కాళ్ళకు చెప్పులు అడిగిలా తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ఈ ధాన్యం బకాయి సొమ్ములు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు విషయాలు కూడా వాస్తవ విషయాల్ని రైతాంగానికి తెలియజేసే విధంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని, ఈ ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. మే 20న నిర్వహించవలసిన సార్వత్రిక సమ్మెను దేశంలో ఉన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా జూలై 9కి కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేశాయని, మే 20 కేంద్రం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ లో నిరసన కార్యక్రమం జరిగింది. హక్కులపై దాడి చేస్తున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికులు ఉద్యమించాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు చాలా ప్రమాదకరమైనవని అన్నారు. పని హక్కును, ఉపాధి హక్కును, ఉద్యోగ భద్రతను లేకుండా చేస్తున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని కోరుతూ జూలై 9న జరుగు దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు డివిజన్ కార్యదర్శి మంచిరాజు, పొడిదోలు దుర్గారావు, గంపల వెంకటేష్ పాల్గొన్నారు. దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సార్వత్రిక సమ్మెని జూలై 9న నిర్వహించాలని చెప్పి ఢిల్లీలో చర్చించి పిలుపునిచ్చినాయి. కానీ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఈ పిలుపును పురస్కరించుకొని ఇదే రోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఎందుకంటే ఉద్యోగ వర్గానికి, కార్మిక వర్గానికి చాలా ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఈ రోజు ఉద్యోగస్తుల్లో కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులు తీసివేసి కాంట్రాక్ట్ చొప్పున 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. అలాగిస్తే గనక అది యాజమాన్యాలు, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఉద్యోగస్తులు పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్మికులు కానీ, హమాలీలు కానీ, సివిల్ సప్లై కానీ, డిసిఎంఎస్లు కానీ సంవత్సరానికి 2 సంవత్సరాలకి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ తర్వాత ఇష్టమైతే ఉంచడం లేకపోతే తీసివేయడం అనే విధంగా ఈరోజు ఆ 4 లేబర్ కోడ్ చట్టాలు తీసుకొస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. దేశ కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి చాలా వ్యతిరేకమైంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి దాన్ని ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ల జూలై 9న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం ఈదుల్లోకి వచ్చి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వేసవి సెలవుల నేపథ్యంలో విహారయాత్రలకు అలాగే పలు ప్రాంతాల సందర్శనలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకుని వారి కదలికలను గమనిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కోరారు. ఇటీవలే జిల్లా వ్యాప్తంగా వేరువేరు సంఘటనల్లో నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20 మందికి చేరడం బాధాకరమని అన్నారు. నమస్కారం అండి. ఈ వేసవకాలానికి పురస్కరించుకొని పిల్లలందరూ కూడా ఇళ్ల వద్ద ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. వారిని సరదాగా బయటకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులందరూ కూడా కొన్ని జలాశయాల వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే విహారయాత్రలకి కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్లడం జరుగుతుంది.
అక్కడ ఏదైనా జరగరాని జరిగితే చిన్నపిల్లల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది కనుక తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అందరూ కూడా ఇలాంటి విహారయాత్రలకి తీసుకెళ్ళకండి పిల్లల్ని. గత 2 రోజుల క్రితం ఏదైతే బుట్టాయిగూడెం మండలం దొరమామి డ్యామ్ లో 2 పిల్లలు చనిపోవడం జరిగింది. అలాగే సుమారు జిల్లా వ్యాప్తంగా ఒక 20 మంది పిల్లలు ఇలాగా గోదావరిలో గాని కాలువల్లో గాని ఇలా నీటి ప్రవాహానికి చనిపోవడం జరిగింది. మీరు అందరూ కూడా జాగ్రత్త వహించండి. పిల్లల్ని అలాంటి ప్రమాద ప్రదేశాలకు తీసుకెళ్లకుండా ఎక్కడైనా ఆట విడుపులకు ఉన్నటువంటి పార్కులకు గానీ లేకపోతే చిన్న చిన్న సినిమాలకు గానీ తీసుకెళ్ళండి. మీ అందరికీ కూడా తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. ఈ వేసవకాలంలో పిల్లల్ని అజాగ్రత్తగా విడిచిపెట్టుకోకుండా పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు ఏంటి అనేది పర్యవేక్షణ చేస్తూ వారిని మీ అందరూ కూడా రక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలవరం నియోజకవర్గంలో ప్రాథమిక సహకార పరపతి సంఘంలో రుణాలు పొంది మొండి బకాయిలుగా ఉన్న వారిని సొసైటీ సిబ్బంది ఇబ్బందులకు గురిచేసి మానసిక ఒత్తిడికి లోనయ్యే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి రైతులు మొరపెట్టుకున్నారు. మిగిలిన బ్యాంకులు ఇచ్చినట్లు 1 టైం సెటిల్మెంట్ ఇవ్వాలని, ఆ దిశగా సంబంధిత శాఖ మంత్రితో చర్చించాలని రైతులు ఎమ్మెల్యేని కోరారు. అలాగే తీసుకున్న దానికన్నా వడ్డీ రేట్లు అధికంగా విధించడంతో తాము కట్టే అసలు కూడా వడ్డీలో జమ అవుతున్నాయని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు వాపోయారు. చనిపోయిన వారి పేర్లతో అప్పులున్న వారికి తెలియకుండా సొసైటీ సిబ్బంది నోటీసులు కూడా జారీ చేయకుండా మైక్ ప్రచారం, ఇంటింటికి పాంప్లెట్లు పంచడం తమ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు 200 మంది రైతులు రావడం జరిగింది. రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సొసైటీలో వీళ్ళు ఏదైతే భూములు తనఖాలు పెట్టి దాని మీద అప్పు తీసుకోవడం జరిగింది. ఆ అప్పు తీసుకున్నటువంటి 2 లక్షల రూపాయలు అయితే వడ్డీలు 10 లక్షల రూపాయలు చూపించడం, అలాగే ఇంకా కట్టేసిన బకాయిలు కూడా ఇంకా ఉన్నాయని నోటీసులు ఇష్యూ చేయటం, అలాగే ఎవరైతే డబ్బులు తీసుకున్నటువంటి రుణం తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారిని అల్లరి చేసి వారి పరువుని భంగం కలిగించేలాగా ఏదైతే ఇటు మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయించడం, పేపర్ కటింగ్లు పేపర్లో అనౌన్స్మెంట్ చేయించడం, పాంప్లెట్స్ పంచడం ఇలా పంచుతున్నారని జీలిమిల్లి మండలానికి సంబంధించినటువంటి వారు ఒక 200 మంది రైతులు నా దగ్గర రావడం జరిగింది. తప్పకుండా నేను సంబంధిత మినిస్టర్ గారితో మాట్లాడతాను. అలాగే ఈ విషయం మీద సీఎం గారితో కూడా మాట్లాడి దీన్ని ఏ విధంగా 1 టైం సెటిల్మెంట్ అనే ఒక చట్టం ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళు బాకీ గాని లేకపోతే మొండి బాకీలు గాని ఏ ఉన్నా సరే 1 టైం సెటిల్మెంట్ చేసి దాన్ని ఇంకా తగ్గించి ఈ రైతులను ఆదుకునే విధంగా తప్పకుండా మేము ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నాకు వినతి పత్రం అందించారు రైతులందరూ కూడా. తప్పకుండా ఇది ఒక నియోజకవర్గానికి పరిమితం కాదనుకుంటున్నాను నేను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ మనోవేదన, వీళ్ళు రైతులందరూ కూడా అప్పులు తీసుకొని వ్యవసాయం చేసుకుని సరైన గిట్టుబాటు ధర లేక, అలాగే వర్షాలు వచ్చి ఆ పంటలు పాడైపోయి అప్పులు బాధ భరించలేక అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలా కాకుండా ఈ రోజు ఎన్డీఏ కూటమి తప్పకుండా రైతులు అనేటువంటి వారు సస్యశ్యామలంగా ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా రైతు దేశానికి వెన్నుముక అంటాం తప్ప గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఈ రైతులను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. తప్పకుండా ఏదైతే సొసైటీలు ఉన్నటువంటి రైతులు మొండి బకాయిలు ఇవన్నీ కూడా రోజు తగ్గించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడతాం. నా దగ్గరకు వచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో దీని మీద మేము ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ జీలిమిల్లి సొసైటీకి సంబంధించి ఒక 2 ఉద్యోగస్తుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారికి ఇమీడియట్లీగా మేము నోటీసులు కూడా ఇష్యూ చేస్తాం, షోకాజ్ నోటీసులు కూడా మేము పంపిస్తాం. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఎవరికి పరువు గాని భంగం నష్టం కలిగించినటువంటి ఏ సొసైటీ అయినా సరే కొద్దిగా జాగ్రత్తగా చూసి చేయాలని మేము వారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఒకసారి ఆ రైతుని కష్టకాలంలో ఉన్నటువంటి రైతుని రోడ్డుకి ఈడ్చితే అనేక అవమానాలు పడి చాలా మంది అఘాయిత్యాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా అలాంటివి లేకుండా మా ప్రభుత్వం తరఫున 1 టైం సెటిల్మెంట్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేసి రైతులందరికీ న్యాయం చేసే విధంగా ఒక్కసారి మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సొసైటీకి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ ను కూడా మేము ఒకసారి రమ్మని రివ్యూ చేస్తాం. తప్పకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే అప్పులు ఉన్నాయో వాటిపై ఒకసారి సమీక్ష చేసి ఏవైతే రైతులు ఇలాంటి ఇబ్బంది పడకుండా చూసుకునేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ రోజు సభాముఖంగా వీరందరూ తెలియజేస్తాం.
జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంబరన్నంటాయి. గోవింద నామ స్మరణతో గోకుల తిరుమల పారిజాతగిరి మార్మోగింది. అంకురార్పణ పూజా కార్యక్రమాలు నేత్రపర్వంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు అంకురారోహణ, వైనేతీయ ప్రతిష్ఠ వంటి కైంకర్యాలను ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, ఉమారాచార్యులు, రాఘవాచార్యులు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికుల రాంబాబు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరుచెర్ల జగపతిరాజు కుటుంబ సభ్యులు వాస్వి సాయి నగేష్ ఉభయదారులుగా వ్యవహరించారు. భీమవరంకు చెందిన చింతలపాటి వెంకటరామరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పలు అంశాలపై సమావేశం కొనసాగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్యేలు బడెటి రాధాకృష్ణయ్య, డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్, మద్దిపాటి వెంకటరాజు, జాయింట్ కలెక్టర్ దాత్రురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెంచాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రజలకు జవాబుదారీతనంలో అధికారులు, సిబ్బంది సేవలందించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. ఇరిగేషన్, పూడికతీత పనులు, ఉపాధి హామీ, తాగునీరు సరఫరా, రెవెన్యూ, విద్య, ఉద్యానవన తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఋతుపవనాలు ముందుగా వచ్చే అవకాశం ఉందని, దీని కారణంగా వర్షాలు ముందుగా కురిసే అవకాశం ఉండడంతో కాలువలు, చెరువుల్లో తూడు, పూడికతీత పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేసి శివారు ప్రాంతాలకు కూడా సాగు, త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ కాల్వలు,
చెరువులకు సంబంధించి మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 3,81,000 జాబ్ కార్డులు జారీ చేయడం జరిగిందని అన్నారు. గత సంవత్సరం 1,20,00,000 పని దినాలు కల్పించాలన్న లక్ష్యానికి 1,23,00,000 పని దినాలు కల్పించామని అన్నారు. సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు బెంగళూరు, గోపాలపురం, ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, అదేవిధంగా చింతలపూడి, వీటితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా అధికారులందరితో కూడా సమీక్షించడం జరిగింది. 6 ప్రధాన అంశాలు. ముందుగా ఈ వేసవికాలంలో మేము రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా మరింత పటిష్టం చేసుకోవడానికి ఇరిగేషన్ సెక్టార్ని బలోపేతం చేయడం కోసం ఏలూరు జిల్లాలో ఉన్న కెనాల్స్ అన్నింటినీ కూడా డీసిల్టింగ్ ఏ విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసాం. ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, త్వరతగిన పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుగా ఆ సబ్జెక్ట్ టేకప్ చేశాం. ఖచ్చితంగా రాబోయే 25 నుంచి 30 రోజుల్లో అనేక అంశాలపైన గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించిన కొన్ని నియోజకవర్గాల వారిగా సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సారించి కేవలం కాలువ కూడిక తీయడమే కాకుండా డీసెంటింగ్ అనేది పక్కాగా జరిగితే కింద దిగువ ప్రాంతాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక కార్యాచరణ ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జాతీయ హామీ ఉపాధి పథకం కింద మన జిల్లాలో ఎన్ని పని దినాలు ఇప్పటివరకు పూర్తయినాయి, టార్గెట్ ఒకటి పెట్టుకుని మనం పని చేసుకుందాం వేసవికాలం పూర్తయ్యే లోపు అనుకున్నప్పుడు ఈరోజు ఇప్పటివరకు జరిగిన పనులు 40% అయితే కొత్తగా మేము వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా 65% వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ 15వ తారీఖు కల్లా పనులన్నీ పూర్తవడానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు పికప్ చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగా హార్టికల్చర్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. 5 ఎకరాల లోపున్న రైతాంగానికి ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్, కోకో ఇటువంటి వాటిపైన కొంచెం సమాచారం అందించి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే మన జిల్లాని ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకురావాలంటే హార్టికల్చర్కి ప్రధానమైన భాగస్వామ్యం ఉంది కాబట్టి దానిపైన దృష్టి సారించమని సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఎక్కువ మంది పిల్లలు చేరేటట్టు ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్స్తో అనుసంధానం చేసుకుని ఆటోమేటిక్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చి మన పాఠశాలలో చేరే విధంగా దాదాపు 13,000 మంది విద్యార్థులు ఆ విధంగా సిద్ధమవుతున్నారని కలెక్టర్ గారు మన దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు కసపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1,500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2,500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6,000 రూపాయలు మాత్రమే. ఏంటి మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7,000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం US లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, US FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్,
ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. ఈ నెల 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్య హనుమాన్ దేవాలయం నుండి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమవుతుందని హైందవ సంఘాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికలను కొత్తపేట అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆవిష్కరించారు. మధ్య ఆలయం నుంచి పట్టణ పురవీధుల గుండా ప్రయాణించి ఇందిరానగర్ కాలనీలో వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద పూర్తవుతుందని తెలిపారు. ముగింపు కార్యక్రమంలో పూజ, హారతి, వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ దంపతులు, అభయాంజనేయ స్వామి వారి భక్త బృందం సౌజన్యంతో జరుగుతుందని అన్నారు. మమతా హాస్పిటల్ సహకారంతో యాత్ర ముగింపులో ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమానికి విశేషంగా హాజరై హనుమంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిప్పాపట్ల రామకృష్ణ, మృత్యుంజయ శర్మ, విశ్వనాథ్, వెలిచెర్ల వెంకటేశ్వర్లు, కొత్తపల్లి నరేష్, ఆనంద్, సాయి కార్తికేయ, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ పాల్గొన్నారు. ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ శోభాయాత్ర. ఈ శోభాయాత్ర 22 గురువారం నాడు మన మధ్యాంజనేయ స్వామి గుడి కాడ స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటలకి పురవీధులు గుండా మొత్తం అన్ని ప్రదర్శన చేసుకుని మన ఇందిరానగర్ కాలనీలో వేయించిన శ్రీ అభయాంజనేయ స్వామి గుడి కాడికి 5-5:30 మధ్యలో రావడం జరుగుతుంది. ఈ మహా పాదయాత్రలో హనుమన్ కంపల్సరీ శోభాయాత్రలో ప్రతి ఒక్క అందరూ కూడా పాల్గొని ఆ బైక్ ర్యాలీని, ఆ ర్యాలీని అంతా కూడా ఆ శోభాయాత్రని కన్నుల పండుగ చేస్తారు. గత 4 సంవత్సరాలుగా ఎంతో కన్నుల పండుగ చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా విజయవంతం చేయవలసిందిగా మన ఇందిరానగర్ కాలనీ అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున కూడా కోరుకున్నాం. వాళ్ళందరూ కూడా ర్యాలీకి వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా మన ఇందిరానగర్ కాలనీలో వేయించేస్తున్న అభయాంజనేయ స్వామి గుడి కాడ ముగింపు కార్యక్రమం పలుకుతాం మన అదృష్టంగా భావిద్దాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి ఈ శోభాయాత్రని కన్నుల పండుగగా దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ద్వారకా తిరుమలలో వివాహం చేసుకుంటున్న దంపతులకు కళ్యాణ మస్తు ట్రస్ట్ ఆధ్వర్యంలో బంగారు సూత్రాలు, కాళ్లు కడిగే పల్లెం, చెంబు, పెళ్లి వస్త్రాలు, వెండి మెట్టెలు, పల్లాలు, కర్పూరం, దండలు, గొడుగు, ఆవు పాలు, జీలకర్ర, బెల్లం అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అద్దంకి రఘునాథరావు, కంచర్ల ఆచ్చయ్య, వెంకటమ్మలు ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారని, పేద ఆర్య వైశ్యులకు పెండ్లి సామాగ్రి ఇచ్చి చేయూత ఇవ్వనున్నట్లు తెలిపారు. చిన్న తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెలగా శ్రీరామ్మూర్తి, ఏపీ మహాసభ పొలిటికల్ కమిటీ సెక్రటరీ మహంకాళి రాజా, ప్రత్యేక ఆహ్వానితులు బొమ్మ హేమసాయిబాబు, ఈసీ మెంబర్ చిట్లూరి సర్వేశ్వరరావు, కంచర్ల విజయభాస్కర్ గుప్తా, సమయమంతుల సూరిబాబు పాల్గొన్నారు. కళ్యాణ మస్తు ట్రస్ట్ కార్యక్రమం ద్వారా వారి జ్ఞాపకార్థం అర్హులైన ఆర్యవైశ్యులందరికీ కూడా వివాహం చేసుకున్న వారికి వారి మనవడైన అద్దంకి రఘునాథరావు గారు ఇచ్చే పెళ్లి సామాగ్రి సూత్రాలు, చెంబు, పెళ్లి వస్త్రాలు, ఆవు పాలు, జీలకర్ర, బెల్లం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథిగా జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ ఎలగా శ్రీరామూర్తి గారు, అలాగే కళ్యాణ మస్తు ట్రస్ట్ చైర్మన్ శ్రీ అద్దంకి రఘునాథరావు గారు, అలాగే జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ మహంకాళి రాజా గారు, అలాగే మన బొమ్మ యామసాయి గారు, స్టేట్ ఆర్యవైశ్య సంఘం స్పెషల్ కమిటీ, అలాగే స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఈసీ కమిటీ నెంబర్ శ్రీ చిట్టూరి సర్వేశ్వరరావు గారు, అలాగే సమీపతి శ్రీబాబు గారు, కంచర్ల విజయభాస్కర్ గుప్తా గారు వగైరాల సమక్షంలో ఈ రోజున పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి, పెళ్లి కూతురికి, అలాగే పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి కూడా ఈ చిరు కార్యక్రమం మేము అందిస్తాం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరూ కూడా ఆశీర్వదించి ఈ కార్యక్రమానికి ముందు చాలా మంది నిరుపేద ఆర్యవైశ్యులకు ఇవ్వాలని చెప్పి సంకల్పం చేసుకున్నారు. మీ అందరూ ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు జరగాలని చెప్పి మీ మనసా వాస కోరుకుంటున్నాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలలో శాస్త్రీయంగా అగ్నిమదన కార్యక్రమాన్ని నిర్వహించి విశేష హోమాలు నిర్వహించారు. 2వ రోజు స్వామివారికి విశేష అర్చనలతో పాటు ధాన్యాదివాస కార్యక్రమాన్ని చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ ఇమ్మని శశికుమార్ శర్మ మాట్లాడుతూ 21వ తేదీ బుధవారం ఉదయం 9:04 ప్రతిష్ఠించబోయే విగ్రహమూర్తులకు, యంత్రమూర్తులకు విశేష కార్యక్రమాలు శాస్త్రోక్తంగా
బ్రహ్మశ్రీ సాధు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, 1,00,000కు పైగా మూలమంత్ర జపంతో యంత్రమూర్తులకు శక్తిని ధారపోసి చేసే ఈ ప్రతిష్ఠా మహోత్సవాలు శాస్త్రీయంగా జరుగుతాయని, భక్తులందరూ హాజరై స్వామివారిని దర్శించి తరించాలని అన్నారు. విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతిష్ఠ సందర్భంగా బుధవారం ఉదయం 10:30 నుండి భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుందని, భక్తులందరూ విచ్చేసి స్వామిని దర్శించి ప్రసాదం స్వీకరించి ధన్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామిశెట్టి గంగాధరరావు దంపతులు, వామిశెట్టి కృష్ణ దంపతులు, చేమల మురళీకృష్ణ దంపతులు, కురుమల శ్రీనివాస్ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుర్రు సుబ్బారావు, వామిశెట్టి నాగేశ్వరరావు, వామిశెట్టి మల్లేశ్వరరావు, కుర్రు రవిబాబు, పిల్లి రామకృష్ణ, వల్లూరి శ్రీకాంత్, బుర్రా నాగేశ్వరరావు, కురుమల్ల వెంకటేశ్వరరావు, కురుమల్ల రామకృష్ణ, ఏసులంక రామకృష్ణ, నొలకాని రామారావు తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక డిఎస్సీని విడుదల చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అలివేరు, లంకపాకల ఆదివాసీ గిరిజన గ్రామాలలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తామని, చట్టం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ నేడు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నప్పటికీ ఎన్నికలలో ఆదివాసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. దీని వలన ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు బన్నె వినోద్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలని, గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, గత ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టు రద్దు చేసిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, చట్టం చేయాలని, ఏజెన్సీ ప్రాంతం ఐటీడీఏ పరిధిలో ఉపాధ్యాయ పోస్టులకు ప్రత్యేక డిఎస్సీని విడుదల చేయాలని, ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, ఉప సర్పంచ్ చింతల కృష్ణ, గోగుల పండు, చింతల మహేష్, గోగుల పద్మ, సురేష్, గోగుల ధర్మరాజు, గోగుల రమేష్, చింతల చెల్లమ్మ తదితర ఆదివాసీలు పాల్గొన్నారు. ముందు వరుసలో ఉంటుంది. మీకు ఎటువంటి పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా ఐటీడీఏ పరిధిలో ఉన్నాయని కూడా మేము వాటిని పునరుద్ధరిస్తామని మాట్లాడటం జరిగింది. ఏదైతే జీవో నెంబర్ 3 ఉందో దాన్ని ఆనాడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేస్తే దాన్ని మేము పునరుద్ధరిస్తాం అని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని పునరుద్ధరణ చేయటం కోసం ఈ కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి మా చట్టాలన్నీ కూడా పటిష్టంగా అమలు చేయాలని, ప్రత్యేక డిఎస్సీని తీయాలని, ఐటీడీఏ పరిధిలో ఉండేటువంటి పోస్టులన్నీ కూడా తక్షణం తీసి మా గిరిజనులకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. వినోద్, పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలను, హక్కులను పటిష్టంగా అమలు చేయాలని, అలాగే ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక డిఎస్సీని విడుదల చేయాలని ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని మారుమూల గ్రామాల్లో అఖిల భారత రైతు కూలీ సంఘ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తా ఉన్నాం. ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలకి ఈ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. హామీలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టు కొటేషన్ రద్దు చేసినటువంటి జీవో నెంబర్ 3 స్థానంలో జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని, అలాగే దానికి చట్టం కూడా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 ఉండడం వల్ల స్థానిక ఆదివాసులకి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది జరిగేది. దానివల్ల గిరిజనులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం వల్ల ఆదివాసులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని ఆదివాసులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, అలాగే గత ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కోరిక కూడా తెలియపరచడం వల్ల మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాము, ఏజెన్సీలో ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కూడా ఆదివాసులతో భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేడు ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ గిరిజనులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం లేదు. ఒక పక్కన మెగా డిఎస్సీని నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో కూడా ఏజెన్సీలో ఉన్నటువంటి టీచర్ పోస్టులను కూడా కలిపి మెగా డిఎస్సీ విడుదల చేయడం వల్ల ఏజెన్సీలో ఉన్నటువంటి పోస్టులకి, అలాగే నిరుద్యోగులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మెగా డిఎస్సీలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న టీచర్ పోస్టులు మినహాయించాలని, అలాగే ఐటీడీ పరిధిలో ప్రత్యేక డిఎస్సీని విడుదల చేయాలని, ఐటీడీలో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కూడా తక్షణమే భర్తీ చేయాలని, ఈ ఏజెన్సీ ప్రజలకు న్యాయం జరగాలంటే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రముఖ దేవాలయం శ్రీ 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 నూకాలమ్మ దేవస్థానానికి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ రాజాన సత్యనారాయణ ముందుగా నూతన కమిటీ సభ్యులను సభకు పరిచయం చేశారు. దాదాపు 38 మంది మహిళలతో ప్రత్యేక మహిళా కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా రొంగల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా చిట్లూరి సర్వేశ్వరరావు, గాలి నూకరాజులు, ప్రధాన కార్యదర్శిగా చిటికన రాంబాబు, సహాయ కార్యదర్శిగా రొంగల పుల్లయ్య, తెల్లగొర్ల సత్యనారాయణలు,
కోశాధికారిగా నౌడు నూకరాజు, కమిటీ కోర్ ఆర్గనైజర్ గా గొట్టుముక్కల వంశీకుమార్ రాజులతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు, మహిళా కమిటీ సభ్యుల చేత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ శర్మ ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త కార్యంగుల పార్థసారథి మాట్లాడుతూ కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు. దేవాలయానికి పదవి బాధ్యతలు అంటే అంకిత భావం, చిత్తశుద్ధి చాలా అవసరమని అన్నారు. అనంతరం ఎంపికైన నూతన కమిటీ ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపికైన నూతన సభ్యులను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో అమ్మవారికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కంకణబద్దులై వ్యవహరిస్తామని అన్నారు. భక్తి భావంతో నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేసే విధంగా అమ్మవారి సేవా కార్యక్రమాలను నిస్వార్థంగా పాల్గొని ఆలయ నిర్వహణకు అంకిత భావంతో పనిచేస్తానని, ఈ పదవీకాల సమయంలో ఆలయం మరింత పురోభివృద్ధిలో నడిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తూ భక్తిపూర్వకంగా అమ్మవారి సన్నిధానంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. తునిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అపోలో ఉద్యోగస్తులను ఆ సంస్థ ఆదుకోవాలని, వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని బీఎస్పీ జిల్లా నాయకులు మర్రి కిరణ్ డిమాండ్ చేశారు. అపోలో సంస్థ మరణించిన కుటుంబాలను పట్టించుకోవడం లేదని అన్నారు. ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని అన్నారు. వైజాగ్ లో సమావేశానికి వెళ్లి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. బాధిత కుటుంబాలను అందుకోకపోతే భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతామని అన్నారు. 17వ తారీఖున తుని దగ్గర గవర్నమెంట్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవేలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఒక కారులో 3 యువకులు మృతి చెందడం జరిగింది. ఆ యువకులు అపోలో ఫార్మసిస్ లో ఎప్పటి నుంచో దాదాపుగా 10-15 ఏళ్లుగా అదే నమ్ముకుని అపోలో ఫార్మసిస్ట్ లో పనిచేస్తూ ఉన్నారు. ఆ సిబ్బంది నిన్న 16వ తారీఖున రాత్రి 10 గంటల వరకు కూడా అక్కడ మీటింగ్ ముగించుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి అదే సమయాన్ని రేపు పొద్దున్న మీరు మీ యొక్క ఉద్యోగాన్ని మీరు నిర్వర్తించాలని చెప్పి అక్కడ వాళ్ళ పై ఆఫీసర్ ఒత్తిడికి గురి చేస్తే అప్పటికప్పుడు బయలుదేరి అదే టైంలో రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు బయలుదేరడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది పూర్తిగా కూడా అపోలో వాళ్ళ యాజమాన్యం ఒత్తిడి వల్లే ఈ ప్రమాదం జరిగిందని మనం ఇక్కడ పూర్తిగా కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి వీళ్ళ ఉన్నతాధికారి ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసరు వాళ్ళని పూర్తిగా మీరు చెప్పారు ఏమని, మీరు ఉదయాన్నే రేపు పొద్దుట మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళాలి, మీ పని మీరు చూసుకోవాలి, మీరు ఇక్కడ ఉండొద్దు అని ఒత్తిడికి గురి చేసి అదేవిధంగా కారు డ్రైవింగ్ చేసిన అతన్ని రాజీనామా చేయించారు అనే అట్టుగా సమాచారం కూడా అందింది. వాళ్ళ కంపెనీ నమ్ముకుని 10 నుంచి 15 ఏళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ 3 రామరాజు, సుధీర్, అలీ అని ఒక 3 ప్రాంతానికి చెందినవారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి కాంపన్సేషన్ కానీ కంపెనీ తరపున కానీ వాళ్ళకి ఒక ఓదార్పు కూడా లభించలేదు. ఈ విధంగా ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తే ఖచ్చితంగా అపోలో యాజమాన్యంపై మేము రేపొద్దుట వచ్చి మేము ఆ ధర్నాకి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దీన్ని ఈ బాధ్యతను మీరు తీసుకోవాలి. ఆ కుటుంబం పట్ల మీరు బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి మీరు 50 లక్షల రూపాయలు మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక 50 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ప్రకటించాలి. ఈ విధంగా ప్రకటించినట్లయితే ఆ కుటుంబానికి ఓదార్పు కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఈ అపోలో యాజమాన్యం ఎప్పటికైనా మీరు ఒత్తిడికి గురి చేయకుండా మీరు చేస్తున్నటువంటి పనులు అన్నీ కూడా సమాజానికి బహిర్గతం చేస్తాం. అదేవిధంగా మీరు ఆ కుటుంబాన్ని తక్షణమే మీరు ఆదుకోపోతే కనుక ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో సారా సేవించి మరణించిన వైనంపై టాస్క్ ఫోర్స్ వేసిన ప్రభుత్వం, ఆరోపణ నిజమా అనేది తేల్చనున్న టాస్క్ ఫోర్స్. తునిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన అపోలో ఉద్యోగస్తులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఎస్పీ జిల్లా నాయకులు మర్రి కిరణ్. ఏలూరులో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం, పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు. సొసైటీ రుణాల నుంచి విముక్తి చేయాలంటూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును వేడుకున్న రైతులు. ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్న ఏపీ రైతు కూలీ సంఘం.
వార్తలు సమాప్తం. నమస్కారం.